హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ అయితే మేము కూర్గ్ అండ్ వాయనాడ్ ట్రిప్ వెళ్ళామండి. ఇది మేము పర్సనల్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. మేము ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము, బడ్జెట్ ఎంత అయింది, అవన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇదివరకు మేము చాలాసార్లు ట్రిప్స్కి వెళ్ళాము. సో మా ఎక్స్పీరియన్స్లో మాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏం ప్లేసెస్ చూడాలి, ఇవన్నీ ఒక ఇటర్నరీ రెడీ చేసుకోవాలి. సో మీరు ఏదైతే ఊరు వెళ్తున్నారో, మీరు వెళ్దాం అనుకున్న ఊరికి దగ్గరలో ఒక మెయిన్ సిటీ ఉంటుంది, అదేదో కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో మీ ఊరు నుంచి ఆ ఊరికి అయితే ఫస్ట్ వెళ్ళాలి. అండ్ మూడోది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే మీరు ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటున్నారా, బస్సులో వెళ్దాం అనుకుంటున్నారా, అది డిసైడ్ అవ్వాలి. నాలుగోది లోకల్ ట్రాన్స్పోర్ట్ అండి, అంటే ప్లేసెస్ ఎలా తిరుగుతారు అది డిసైడ్ అవ్వాలి. ఊరంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం యూస్ చేస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టా లేకపోతే ప్రైవేట్గా కార్ హైర్ చేసుకుని వెళ్తారా, ఇది డిసైడ్ కండి. ఆ తర్వాత స్టేస్. మేము ఇదివరకు ట్రావెల్స్ ద్వారా వెళ్ళేవాళ్ళం. సో మేము ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చెప్పేసేవాళ్ళం. మిగిలిన ఇటర్నరీ అంతా వాళ్ళు ప్రిపేర్ చేస్తే మేము దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసేవాళ్ళం. ఈసారి మా వైఫ్ మనమే ప్లాన్ చేసుకుని వెళ్దామంది. నేను ఫస్ట్లో ఒప్పుకోలేదు, కానీ తర్వాత నాకు వై కాంట్ వి ట్రై అనిపించింది. సో కూర్గ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, వాయనాడ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేవి ఒక ఇటర్నరీ అయితే తయారు చేసింది. మేమైతే 4 డేసే ప్లాన్ చేసాము కూర్గ్ అండ్ వాయనాడ్. సో 4 రోజుల్లో అంతా అవ్వదు కాబట్టి మెయిన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఆల్సో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవాయిడ్ చేసేసాము. బెంగళూరు దాకా ఫ్లైట్లో వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్ అయితే హైర్ చేసుకున్నామండి. సో ఫస్ట్ అయితే హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. 2 అవర్స్ ముందు వెళ్ళడం వల్ల లాంజ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. దాని తర్వాత ఫ్లైట్ ఎక్కేసాము. మాకు లక్కీగా విండో సీట్ అయితే అలాట్ అయింది. సో మంచిగా వ్యూ కూడా ఎంజాయ్ చేసాము. మేమైతే మిడ్నైట్ 12:20 ఫ్లైట్ అయితే చూస్ చేసుకున్నామండి. హైదరాబాద్లో 12:20కి అది స్టార్ట్ అవుతుంది. 1:30 కల్లా బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అవుతుంది. బట్ ఇవాళ 1:15కే రీచ్ అయిపోయింది ఫ్లైట్. సో మేము 1:15 కల్లా బెంగళూరు ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోయాము. తర్వాత మా లగేజెస్ అంతా తీసుకున్నాము. సో మేము ట్రాన్స్పోర్ట్ ఎలా మాట్లాడామంటే, బెంగళూరు టు కూర్గ్ అంతా చూపించి, నెక్స్ట్ వాయనాడ్ తీసుకెళ్ళి వాయనాడ్ చూపించి రిటర్న్ మళ్ళీ బెంగళూరులో అయితే దింపాలండి. ఇది మేము మాట్లాడుకున్నాము. యాక్చువల్గా ఇది 16,000 అయితే వాళ్ళు అడిగారు. మేము ఓకే చేసాం. కాకపోతే మేము మా ప్లాన్లో మిడ్నైట్ ఫ్లైట్ అయితే లేదు, దానివల్ల మేము అది చేంజ్ చేసాము. ఇంకొక 750 అయితే ఎక్కువ అడిగారు. ఇంకా చేసేది ఏం లేక ఒప్పుకున్నాం, ఎందుకంటే సడన్ ప్లాన్. మాకు అనిపించింది చాలా రీజనబుల్ ప్రైస్గా దొరికిందని. మాకైతే ఎటియోస్ క్యాబ్ అయితే అలాట్ చేశారండి. మేము భయపడ్డాం క్యాబ్ కండిషన్లో ఉంటుందా లేదా అనేది. బట్ లక్కీలీ మాకైతే మంచి కండిషన్ ఉన్న క్యాబే దొరికింది. మేము 2:45కి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ మాకు ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందుకే స్లీప్ వేసాము ఒక 1 or 2 hours. కాకపోతే మధ్యలో మెలకు వచ్చింది. మాకు అనిపించింది ఏంటంటే డ్రైవర్కి కూడా పాపం నిద్ర వస్తుందని, అందుకే మధ్యలో ఆపి టీ తాగి కూర్గ్ అయితే బయలుదేరాము. మాకు మధ్యలో షాక్ ఏం తగిలిందంటే, మేము మడికేరి వెళ్దాం అనుకున్నాము. ట్రావెల్స్ వాళ్ళు మడికేరిలోనే బుక్ చేసుకోమన్నారు. కాకపోతే మేము చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కుశాల్ నగర్లో ఉన్నాయి ఫస్ట్ డే. సో చేసేది ఏం లేక కుశాల్ నగర్లో ఫ్రెష్ అప్ అవడానికి టెంపరీగా ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయితే అయిపోయాము. మార్నింగ్ 9 o'clockకి మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. మీరు ఎప్పుడైనా కర్ణాటక వెళ్తే కనుక మోస్ట్లీ మీరు టిఫిన్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే టిఫిన్స్ ఏ హోటల్లో అయినా బాగుంటాయి. ఒకవేళ మధ్యాహ్నం ఎక్కువ లంచ్లో డైరెక్ట్ భోజనం చేయడానికే ట్రై చేయండి. ఉడిపి హోటల్స్లో బిర్యానీలు అయ్యి అంత మంచిది కాదని నా ఒపీనియన్. సో మేము టిఫిన్ చేసేసి కాఫీ తాగి 9:30 కల్లా బుద్ధిస్ట్ మానిస్ట్రీకి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీ చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మేము లోపల ఎంటర్ అవగానే ఏదైనా చైనా, జపాన్లో, థాయిలాండ్కి వచ్చినట్టు ఫీల్ వచ్చింది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా ఆ రేంజ్లోనే ఉంది. నాకు తెలిసి ఇది స్కూల్ కమ్ హాస్టల్ అండ్ మానిస్ట్రీ కలిపి ఉన్నట్టుంది. అందుకే వాతావరణం అంతా చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకు. ఈవెన్ ఆ ఆర్కిటెక్చర్ కూడా టూ గుడ్, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే కనుక. అండ్ మేము 9:30కి వచ్చాము, కానీ డోర్స్ అయితే క్లోజ్ చేసే ఉన్నాయి. మేము అనుకున్నాము ఇంకా మానిస్ట్రీ ఓపెన్ చేయలేదని, కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మానిస్ట్రీ ఓపెన్లోనే ఉంది, కాకపోతే సైడ్ నుంచి ఓపెన్ ఉంది. అది మాకు తర్వాత తెలిసింది. సో మేము ఈలోపు ఫోటోలు దిగుతూ మానిస్ట్రీని ఎక్స్ప్లోర్ చేస్తూ అలా తిరుగుతున్నాము.
ఆ లోపల డిజైన్స్ కానీ ఆ విగ్రహాలు చెక్కిన విధానం కానీ మాకు మంచిగా అనిపించిందండి. మీరు ఒకసారి మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. మేము కొంత కవర్ చేసాము. మాకేంటంటే మధ్యలో ఉన్న ఆయన బుద్ధుడని అర్థమవుతుంది. అటుపక్క ఇటుపక్క ఎవరున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఏదేమైనా లోపలికి ఎంటర్ అవగానే మాకు ఒక తెలియని ప్రశాంతత అయితే వచ్చిందండి. మాకు ఈ ప్లేస్ అంతా నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఒక 25 to 30 minutes అయితే పట్టింది. సో నెక్స్ట్ అయితే మేము దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదేంటంటే మీకు ఈ నది ఒడ్డు నుంచి ఆ నది ఒడ్డుకి వెళ్ళాలి. అటుపక్కకి వెళ్ళారంటే మీకు ఏనుగులు ఉంటాయి. దుబారా క్యాంప్కి అయితే టికెట్ ఉంటుందండి. 150 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. మీరు క్యాషే పట్టుకెళ్ళండి, ఫోన్పే అవన్నీ అలౌ లేదు. పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తే మాత్రం మీకు 11 లోపు వెళ్ళాలి, లేదంటే మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. సో మీరు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తే ఇక్కడ చాలా ఏనుగులు అయితే ఉంటాయండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు గోశాల ఉంటుంది కదా, అలా ఇది ఏనుగుల శాల అనుకోండి. అలాగే ఇక్కడ మీకు ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలిఫెంట్స్ని అయితే స్నానం చేపిస్తున్నారు. ఈ నది ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అవి చూడడానికి అయితే చాలా ముద్దుగా కనపడుతున్నాయి కదా అని వాటిని పట్టుకోవడం కానీ సౌండ్లు చేయడం కానీ చేయకండి. వాటికి కోపం వస్తే నదిలోకి విసిరేస్తాయి. సో ఏనుగులు స్నానం చేయగానే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాయి. మాకు అనిపించింది ఏంటి ఈ 2 ఏనుగులు చూడడానికి ఎంత దూరం వచ్చామా అని. డిసప్పాయింట్మెంట్తో వెనక్కి వెళ్ళిపోతున్నాము. తెర చూస్తే అటుపక్క మనుషులు వెళ్తున్నారు. మామూలుగా ఏదో పార్క్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ తర్వాత అనిపించింది ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని లోపలికి వెళ్ళాము. అలా వెళ్తూ ఉంటే మాకు ఒక పార్క్లా కనపడుతుంది. బట్ లోపలికి వెళ్ళాక షాక్, చాలా ఏనుగులు ఉన్నాయి చుట్టుపక్కల. నేనే ఇన్సిస్ట్ చేశాను అనమాట, తొందరగా వెళ్ళిపోదాం, వేరే ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని. బట్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని వెళ్ళుంటే, ఎందుకంటే చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవి ఈవెన్ షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్నాయి మాకు, మేము చేయబడుతుంటే. మేబీ అవి ఆకలితో కూడా ఏదైనా పెట్టమని ఇవ్వచ్చు. బట్ ఆ ప్లేస్ అయితే వి ఎంజాయ్డ్ అలాట్. మేము కనుక అది చూడకపోకుండా వెనక్కి వెళ్ళిపోయి ఉంటే మాత్రం చాలా మిస్ అయిపోయేవాళ్ళం. సో మీరు కూర్గ్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా దుబారా ఎలిఫెంట్ క్యాంప్ని అయితే మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో స్లాట్స్ అయితే చూసుకోండి. ఈవినింగ్ 4కి కానీ మార్నింగ్ 11 లోపు కానీ రండి. మేమైతే చిక్కీ హోల్ రిజర్వాయర్కి అయితే వచ్చామండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము థర్స్డే రావడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంది. క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. అదే వీకెండ్లో వచ్చారంటే మాత్రం ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి ప్లేసెస్ అన్నీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ నది, ఆ గ్రీనరీ చూసేటప్పటికి మాకైతే మతిపోయింది. సో మీరు ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి వస్తుంది. నడిచిన తర్వాత అయితే వ్యూ అదిరిపోద్ది. సో కొంతసేపు అయితే వ్యూని ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించింది? సూపర్గా ఉంది కదా. నాకైతే ఫారెన్కి వచ్చినట్టు అనిపించింది. మిషన్ ఇంపాసిబుల్ రోగ్ నేషన్లో టామ్ క్రూజ్ దూకుతాడు కదా, అది ఇంచుమించు ఇలాగే ఉంటుంది. నేనైతే ఈ వ్యూని మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే మేము నిసర్గధామ్కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫ్లో మధ్యలో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. దాని తర్వాత పార్క్, ఆ తర్వాత బర్డ్స్ పార్క్ ఉంటుంది. దాని తర్వాత డీర్ స్పాట్ ఉంటుంది, అంటే డీర్స్ అన్నీ ఉంటాయి అక్కడ కేజ్లో. తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ చూసారా, జాగ్రత్తగా నడవండి, కొంచెం పావులవి కూడా తిరిగే స్కోప్ ఉంటుంది. సో బ్రిడ్జ్ దాటి అలా నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. ఫస్ట్ మాకైతే బర్డ్స్ పార్క్ కనపడింది. అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపాయలు. మీరు ఆ లోపల ఉన్న పక్షులతో ఫోటో దిగచ్చు. ఆ పక్షులు ఏంటంటే కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇదిగో ఇవే ఆ పక్షులు. ఆ పక్షులతో మీరు ఫోటో అయితే దిగచ్చు. ఒక పర్సన్కి ఫోటో దిగడానికి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అంటే మీరే తీసుకోవాలి ఫొటోస్. సో ఈ అంకుల్ అయితే ఆ లోపల ఉన్న ఉడుముతో దిగారు ఫోటో. ధైర్యవంతుడనే చెప్పాలి. మాకైతే భయం వేసింది. అది ఉడుమో ఏ జంతువో మీకు తెలిస్తే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చూడడానికి పెద్ద తొండలు అయితే కనపడింది. సో అంకుల్ గారికి హ్యాట్స్ ఆఫ్. సో మేమైతే ఈ పక్షులతో ఫోటోలు అయితే దిగామండి. మాకు మంచిగా అనిపించింది.
నెక్స్ట్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మాకు బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. ఆయన ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు, మేమైతే రిస్క్ చేయలేం. ఫుల్ మీల్స్ చెప్పేసి తినేసిన తర్వాత మడికేరి స్టార్ట్ అయిపోయాం. మడికేరి వెళ్ళే దారిలో ఆయన స్పైస్ మార్కెట్ని చూడమని చెప్పారు. స్పైస్ గార్డెన్ ఎంట్రీ టికెట్ వచ్చి 200 అండి. మీకు లోపల వాళ్ళు ఏ స్పైసెస్ పండిస్తారు, ఆ చెట్ల పేర్లు, వాటి హిస్టరీ అండ్ వాటి డ్యూరేషన్ అంతా ఇలాంటివన్నీ చెప్తారనమాట. అంటే లైక్ దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా, కాఫీ సీడ్స్ అన్నీ వీళ్ళే పండిస్తారు ఆ అడవిలో. సో వాటి గురించి డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకైతే మంచిగా అనిపించింది ఆ అడవిలో నడవడం అదంతా. సో ఇక్కడ కూడా మీరు నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని నడవండి, ఎందుకంటే ఇది అడవే కదా, పురుగులు అవి ఉంటాయి. సో బీ కేర్ఫుల్. బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, మాకైతే మంచిగా అనిపించిందండి స్పైస్ గార్డెన్ని విజిట్ చేసినప్పుడు. అండ్ మీకు ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత వాళ్ళు ఒక కాంప్లిమెంటరీ బ్లాక్ కాఫీ అయితే ఇస్తారు. తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు వాళ్ళ స్పైస్ మార్కెట్ అండ్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూపిస్తారు. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు. కాఫీ ప్లాంటేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము మడికేరి వెళ్ళిపోయి అక్కడ హోటల్ శానీ గ్రేస్లో అయితే రూమ్ తీసుకున్నామండి. ఇది కొంచెం సిటీకి సెంటర్లో ఉంటుంది. ఇది మాకు ఎలా తెలిసిందంటే అఫ్కోర్స్ ఆన్లైన్లో చూసాము. ఈవెన్ మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూర్గ్ వాయనాడ్ వెళ్ళినప్పుడు సో ఇక్కడే స్టే చేశారనమాట కూర్గ్లో. సో వాళ్ళని రిఫరెన్స్గా తీసుకుని వెళ్ళాము. రూమ్ అయితే బాగానే ఉందండి, నాట్ బ్యాడ్. పర్ డే 1500 అయితే ఛార్జ్ చేశారు. దానికైతే మాకు రీజనబుల్ అని అనిపించింది. సో నైట్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఫుల్గా వర్షం పడింది, ఇంకా అవ్వక రాత్రి భోజనం చేయడానికి హోటల్ ఉడిపి అంబికాకి అయితే వచ్చాము. సో చెప్పాను కదా, ఉడిపి హోటల్ అంటే మీకు ప్యూర్ వెజ్ ఉంటుంది, భయపడకుండా తినచ్చు. మేమైతే చిల్లీ మష్రూమ్ అండ్ వెజ్ నూడిల్స్ అయితే చెప్పామండి. టేస్ట్ అయితే రెండు చాలా బాగున్నాయి. మాకైతే పొద్దున్న నుంచి తిరిగి ఉన్నాం కదా, నిద్ర అయితే ఊపేస్తుంది. రూమ్కి వెళ్ళి మంచిగా స్లీప్ వేయాలి. సో కాఫీ వేసి రూమ్కి వెళ్ళి శుభ్రంగా పడుకున్నాము. నెక్స్ట్ రోజు ఏం ప్లేసెస్ చూసామో పార్ట్ 2లో చూద్దామండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.